అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి డోలా అండి, హ్యాండ్లూమ్ డోలా కలెక్షన్ తో అయితే వచ్చాము. హ్యాండ్లూమ్ డోలా డ్రెస్సెస్ అండి, 3 పీసెస్ అయితే వస్తాయి. ఇది టాప్ అన్నమాట. చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి. మనం దుప్పటాసే 400 వరకు పెట్టాము. ఇది సెట్ వైజ్ వస్తుందండి. మనకి బయట ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంది. వీటి మీద ట్యాగ్స్ కూడా ఉన్నాయి. 1995 ఎంత ఉందండి. ఇది వచ్చేటప్పటికి మీకు నెక్ డిజైన్ ఇలా వస్తుంది. మొత్తం అంతా కూడా ఇలా బుట్ట అయితే వస్తుందండి. తర్వాత మీకు హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ అనేది ఇచ్చారు. ప్యాంట్ ఉంటుంది. నేను ఒకసారి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, ఇది హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా వీవింగ్ అయితే ఇస్తారు. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ ఇలా వస్తుందండి. చున్నీ కూడా ఒకసారి నేను చూపిస్తాను. దుప్పట్టా కూడా ఇదిగోండి, ఇది దుప్పట్టా. ఇలా 3 పీసెస్ సెట్ అయితేనండి మనకి ప్రైస్ వచ్చేటప్పటికి 799 అండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రైజెస్ అయితే మాత్రం బయట ఇంకా చాలా ప్రైస్ అయితే ఉంటుంది. మనం తీసుకోవాలంటే లో ప్రైస్లోనే పెడుతున్నాము. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఈ డ్రెస్కి వచ్చేటప్పటికి ఇది దుప్పటా అండి. కలర్ వచ్చేటప్పటికి మీకు పేస్టల్ కలర్ అయితే వస్తుంది. అది దుప్పటా కాదండి, డ్రెస్సే. సారీ, ఇది డ్రెస్ పీసే. ఇదిగోండి, ఇది నెక్ డిజైన్ అనమాట. సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది. కలర్ మీకు పేస్టల్ కలర్ అయితే వస్తుందండి. మొత్తం డ్రెస్ అంతా కూడా మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, క్లియర్గా చూపిద్దామండి. అన్ని డేట్ అయినా క్లియర్గా చూపిద్దాము. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ ఫిట్ అనమాట. ప్యాంట్ ఇలా వస్తుంది, చాలా స్మూత్ ఉంది. చున్నీ కూడా నేను ఒకసారి చూపిస్తాను. చున్నీ కూడా ఓపెన్ చేసి చూపిద్దామండి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. ఇది చున్నీ అండి. చున్నీ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కలర్ చూద్దాము. మనకి ఎన్ని సెట్ వచ్చేటప్పటికి 799 అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి మీకు టిష్యూ టైప్ వస్తుందండి. ఓకేనా, టిష్యూలా ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మనకి దుప్పట్టా అనమాట. ఇది దుప్పట్టా ఇలా వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ ఇలా వస్తుంది. కలర్ ఎలా వస్తుందండి, ప్యాంట్ కలర్. ఇది లైనింగ్ కూడా యూస్ చేసి, సారీ అండి, ఇది టాపు. ఓకేనా, అది టాపు. దుప్పట్టా వచ్చేటప్పటికి ఇది దుప్పట్టా. ఓకే, దుప్పట్టా అంతా కూడా ఇలా చిన్న బుట్టాతో వచ్చింది. దుప్పటాస్ కూడా మీకు లెంత్ చక్కగా సరిపోతాయండి. తక్కువ లెంత్ అనేది ఉండదు. మనం సింగిల్ దుప్పట్టా తీసుకోవాలంటేనే 399. మీకు ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది. అది కూడా 799కి. ఓకే, నెక్స్ట్ అండి, ఇది మెరూన్ రెడ్ కలర్ అనమాట. ఇది మెరూన్ మనకి ఇలా వస్తుందండి. ఇది నెక్ డిజైన్ అనమాట. మొత్తం అంతా కూడా బుట్ట అయితే వస్తుంది. ఇదిగో, ఇది ప్యాంట్ ఈ విధంగా అయితే ఉంటుంది. దుప్పట్టా వచ్చేటప్పటికి ఇది దుప్పట్టా. క్లియర్గా అయితే చూడండి. చూసి మీకు నచ్చితే కనుక చక్కగా బుక్ చేసుకోండి. ప్రైజెస్ వచ్చేటప్పటికి మీకు లో ప్రైస్లోనే వస్తున్నాయి. దుప్పట్టా కూడా చాలా బాగుందండి. మొత్తం ఓపెన్ చేస్తే టైం పడుతుందని చేయట్లేదు. ఇదిగోండి, మంచి చూసారా, ఇంత పెద్దది వచ్చిందనమాట. చక్కగా సరిపోతాయి. నెక్స్ట్ ఇది పిస్తా గ్రీన్లోనే లైట్ కలర్ వస్తుందండి. ఇది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి వేస్తాను. ఇదిగోండి, ఇది దీనికి ఏంటంటే మనకి బార్డర్కి ఇచ్చారు. అంచు అనేది బార్డర్కి ఇచ్చారు. నెక్ దగ్గర ఇవ్వలేదు. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. చున్నీ వచ్చేటప్పటికి మనకి ఇది చున్నీ పీస్. చున్నీ ఇలా వస్తుందండి. చున్నీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇది చున్నీ అనమాట. చున్నీ ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఆనియన్ పింక్లోనే లైట్ కలర్ అయితే వస్తుందండి. ఇలా ఉంటుంది. ఇది నెక్ డిజైన్ అనమాట. దీనికి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి పై వైపు ఇచ్చారు. నెక్ పైన ఇచ్చారు. ఇది హ్యాండ్స్కి. తర్వాత ఇది నెక్ డిజైన్. ఆ తర్వాత ప్యాంట్ కూడా చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ అనమాట. ప్యాంట్ ఇలా వస్తుందండి. చున్నీ వచ్చేటప్పటికి మనకి ఇది చున్నీ పీసు. ఓకే, ఇది చున్నీ అండి, ఇలా ఉంటుంది. నెక్స్ట్ కలర్ చూద్దాము. అన్నీ కూడా మనం కవర్లోంచి తీసుకున్నామండి, తీసి వేస్తున్నాం అనమాట. ఇది కూడా పేస్టల్ కలర్ అండి. కలర్ వచ్చేటప్పటికి ఇది కూడా మీకు పేస్టల్ కలర్ వస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మనకి నెక్ సిల్వర్ వీవింగ్ అయితే వచ్చిందండి. ఈ డ్రెస్కి పేస్టల్ కలర్ అయితే వచ్చింది. హ్యాండ్స్కి కూడా చాలా బాగుంది డిజైన్. ఇదిగోండి, ఇది హ్యాండ్స్కి. ఓకే, హ్యాండ్స్కి కూడా మనకి ఇలా వస్తుంది. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అది ప్యాంట్, ఇది చున్నీ. ఓకేనా, చున్నీ ఇలా వస్తుందండి. నచ్చింది స్క్రీన్ షాట్ తీసి మరి వాట్సాప్ అయితే మెసేజ్ చేసేయండి. నెక్స్ట్ వన్, ఇది కూడా మనకి బార్డర్కి వస్తుందండి. ఇది కూడా మనకి ఏంటంటే డిజైన్ బార్డర్కి వస్తుంది. ఇది ప్యాంట్ అనమాట. బ్యాక్ సైడ్ తిప్పుతాను. ఇది వచ్చేటప్పటికి డ్రెస్ ఇలా ఉంటుంది. చున్నీ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వస్తుంది. ఇది చున్నీ సెట్. ఓకేనా, దుప్పట్టా ఇలా వస్తుంది.
ఎనీ వన్ మనకి 799. ఇది నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు హాఫ్ వైట్ వస్తుందండి. ప్యూర్ వైట్ అయితే కాదు, హాఫ్ వైట్ అయితే వస్తుంది. చూపిస్తాను. ఇది టాప్ అండి. టాప్ ఇలా ఉంటుంది. మొత్తం చిన్న బుటాతో స్మాల్ అంచు వస్తుంది అనమాట టాప్కి. ఇది వచ్చేటప్పటికి మనకి చున్నీ ఈ విధంగా అయితే వస్తుంది. ప్యాంట్ బిట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. 3 పీస్ సెట్ అండి. ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఇలా 3 పీస్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి హ్యాండ్లూమ్ డోలా వస్తుంది. ఇది కూడా మీకు ఆనియన్ పింక్ కలర్ అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్ డిజైన్ ఎలా వస్తుంది, మొత్తం అంతా కూడా సిల్వర్ బుటా వస్తుంది. అది బార్డర్ అనమాట. బార్డర్ అలా వచ్చింది. ఈ డ్రెస్కి ప్యాంట్ కూడా ఉంది. ఇది ప్యాంట్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి అయితే పంపిస్తామండి. అది ప్యాంట్ అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ. చున్నీ ఈ విధంగా అయితే ఉంటుంది. డ్రెస్సెస్ మనం మొన్న పెట్టిన 400 డ్రెస్సెస్ మంచి రివ్యూస్ అయితే వస్తున్నాయండి. అందరూ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. రీచ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ రీస్టాక్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇది మెరూన్ కలర్ అండి. వీ నెక్ వస్తుంది. నెక్ వచ్చేటప్పటికి ఇలా వీ నెక్ అయితే వస్తుంది. మెరూన్ కలర్. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ అనమాట. బార్డర్ వచ్చేటప్పటికి మీకు హ్యాండ్స్కి ఆ విధంగా వస్తుంది. ఓకే. చున్నీ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది చున్నీ అండి. చున్నీ ఇలా వస్తుంది. అంటే 4 సైడ్స్ కూడా మీకు సేమ్ బార్డర్ వస్తుంది చున్నీ. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా పేస్టల్ కలర్ ఉంటుందండి. ఇది కూడా నేను వేస్తున్నాను. ఇది కూడా అంటే నెక్ డిజైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వస్తుంది. హ్యాండ్స్ కంచు కూడా వస్తుందండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మీకు బార్డర్లో తీసుకోవాలి కావాలనుకుంటే. ఓకే. లేదంటే ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి ప్యాంట్ అనమాట. లేదంటే సైడ్ తీసుకోవచ్చు. అది బార్డర్ వదిలేసుకుని సైడ్ కూడా తీసుకోవచ్చు అంచులు. హ్యాండ్స్. ఇది వచ్చేటప్పటికి మీకు దుప్పట్టా. దుప్పట్టా ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మీకు పేస్టల్ కలరే వస్తుంది. చూపిస్తాను. ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయలేదు. పిన్ కూడా కొట్టేసింది. ఇది వచ్చేటప్పటికి పేస్టల్ కలర్ వస్తుందండి. కొంచెం నలిగింది. మనం కొంచెం ఐరన్ చేసుకోవాలి. అది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర చిన్నది ఇంకు మార్క్ ఉందండి. లైట్గా అనమాట. అది వాష్ చేస్తే పోతుంది. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఇలా వస్తుందండి. మీకు బుట్ట అంతా కూడా ఇలా వస్తుంది. అది ఇంకొక హ్యాండ్ తీసుకోవడానికి అండి. ఒక హ్యాండ్కి వచ్చేటప్పటికి మీకు పైవైపు ఇచ్చారు, ఒకటి బార్డర్లో ఇచ్చారు. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ. చున్నీ కూడా ఎక్సలెంట్ ఉంది. చున్నీ కూడా మనకి ఇలాగనే ఫ్లోరల్ అయితే వచ్చింది. అంచు కూడా చాలా బాగుందండి. ఇది చున్నీ అనమాట. ఓకేనా. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. పేస్టల్ కలర్ వచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇది కూడా మీకు పేస్టల్ గ్రీన్ వస్తుందండి. ఇది కూడా నేను చూపిస్తాను. ఇది డ్రెస్. ఇవన్నీ కూడా ఓపెన్ చేసేటప్పటికి టైం పడుతుంది. డ్రెస్ ఇలా వస్తుందండి. సిల్వర్ వేవింగ్ అనమాట. నెక్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా మనకి డిజైన్ ఇచ్చారు. డ్రెస్ అంతా కూడా ఇలా బుట్ట అయితే వస్తుంది. మీకు ప్యాంట్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుందండి. అది ప్యాంట్ అనమాట. దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఇది దుప్పట్టా. ఓకేనా. దుప్పట్టా ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ వన్ కూడా చూద్దాము. ఇదేంటంటే మనకి చేత్తో కోస కుట్టు కూడా కుట్టారండి. చిన్నగా మనకి ఇదిగో కోస కుట్టు కుట్టారనమాట. ఇది నెక్ దగ్గర వస్తుంది. ఓకేనా. మొత్తం డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది కూడా మీకు పేస్టల్ కలరే వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మీకు దుప్పటా అనమాట. దుప్పటా ఈ విధంగా అయితే వస్తుంది. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుంది. ఇది ప్యాంట్. ఓకే. నెక్స్ట్ వన్ అండి. లైట్. ఇది వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్ వచ్చిందండి. లైట్ కలర్ అనమాట. పర్పుల్లోనే లైట్ కలర్ వచ్చింది. ఇది మనకి డ్రెస్కి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది నెక్ డిజైన్ అనమాట. నెక్ డిజైన్ ఎలా వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ ఈ విధంగా అయితే వస్తుంది. దుప్పట్టా అయితే మనకి ఇలా వచ్చింది. ఓకే. నెక్స్ట్ వన్ మనకి పిస్తా గ్రీన్ కలర్. గ్రీన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. బ్యూటిఫుల్ ఉందండి. చాలా బాగుంది. ప్యాంట్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. అన్నీ కూడా మామూలేనండి. కొంచెం డిజైన్స్ మారుతాయి అంతే. కలర్స్ డిజైన్స్ మారుతాయి. ఇది వచ్చేటప్పటికి మీకు దుప్పట్టా. నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా చూద్దాము. ఇది డోలా కదండి, కాస్త టిష్యూలా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కొంచెం మీకు టిష్యూలా ఉంది. అలా వస్తుందండి. బార్డర్ అంతా కూడా అలా వస్తుంది. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ తిప్పుతాను నేను. ఇదండి ఇలా వస్తుంది డిజైన్. ఓకేనా. మొత్తం అంతా కూడా బుటా వస్తుంది అనమాట. చిన్న బుటా అయితే వస్తుంది. చున్నీ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. 4 వైపులా చున్నీ మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దామండి.
వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాము. ప్రైజెస్ వచ్చేటప్పటికి మీకు 799 పడుతుంది. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి టాప్ అండి. టాప్ ఇలా వస్తుంది, నెక్ డిజైన్. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ పార్ట్, అదే దుప్పట్టా అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ అనమాట. ప్యాంట్ ఇలా వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు 3 పీస్ సెట్ అయితే వస్తుంది. చక్కగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కొంచెం మనకి ఆనియన్ పింక్కి దగ్గరలో ఉంది. కలర్ వచ్చేటప్పటికి సిల్వర్ వీవింగ్ వచ్చింది. ఓకేనా. ఇది ప్యాంట్ అండి. ప్యాంట్ ఇలా వస్తుంది. మీకు చున్నీ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా డోలాలు చూసాం కదండి. ఇప్పుడు జార్జెట్ చూద్దాం. అవి ప్రైస్ అనేవి మనకి కొంచెం తగ్గుతాయి. ఇవి జార్జెట్ అండి. మనకి వర్క్ వచ్చేటప్పటికి ఆ విధంగా వస్తుంది. అది కూడా మీకు ఎదర వైపు బార్డర్కే వస్తుంది అనమాట. బార్డర్కి వస్తుంది, వెనక వైపు రాదు. ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది, అది కూడా నేను చెప్తానండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. ఇది కటింగ్లో కంపల్సరీ పోతుంది, సైడ్కి వచ్చింది అనమాట. నేను పూర్తిగా మీకు క్లియర్గా చెప్తానండి, మిస్టేక్స్ రాబట్టి. ఇవి కూడా మనకి ప్రైజెస్ లో ప్రైజ్లో అయితే వస్తున్నాయి. ఇవి ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి 599 పడుతుందండి. ఇది చున్నీ అనమాట. చున్నీకి వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా. వన్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇలా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి. వన్ సైడ్ అలా వస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు 4 మీటర్ అయితే ఉంటుంది ప్యాంట్కి. అండ్ వచ్చేటప్పటికి మనకి లైనింగ్ అండి. లైనింగ్కి ప్యాంట్కి కూడా సరిపోయేలాగా 4 మీటర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఇలా 3 పీస్ సెట్ అయితే వస్తుంది. ఇందులో ఉన్న కలర్స్ అయితే నేను అందరూ చూపిస్తాను. ఎక్కడన్నా స్మాల్ మిస్టేక్ ఉంటుందని తీసుకోండి. మీకు ప్రైజెస్ కూడా లో ప్రైజెస్లోనే వస్తున్నాయి. ఇది కూడా మీకు మెరూన్ కలర్ వస్తుందండి. నేను ఇప్పుడు చూపించేది మెరూన్ కలర్, డార్క్ కలర్ అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తాను. అలా వర్క్ అయితే వస్తుందండి. దీనికి ఇదిగోండి ఇక్కడ చిన్న వీవింగ్ మిస్టేక్. ఓకేనా. బ్యాక్ సైడ్ చిన్న వీవింగ్ మిస్టేక్ అండి, కనిపించదు అసలు మనకి. చిన్న వీవింగ్ మిస్టేక్ అయితే వస్తుంది. ఇది మనకి ప్యాంట్ అనమాట. మనకి దుప్పట్టా వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఇది దుప్పట్టా. ఇలా 3 పీసెస్ సెట్స్ అయితే వస్తాయండి. ఉన్నాయన్నీ కూడా మనం ఇందులో కలర్స్ అయితే చూద్దాము. ఇది బ్లాక్ అండి, ప్యూర్ బ్లాక్ కలర్. ఈ విధంగా వస్తుంది వర్క్ వచ్చేటప్పటికి. ఇది ప్యాంట్ అండ్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది దీంతో పాటుగా. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది పర్పుల్ అండి. ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి. పర్పుల్కి ఇది లైనింగ్ స్మాల్ అండి. అవి కూడా మీకు పర్వాలేదండి, మనం కటింగ్స్లో పోతాయి, ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేటప్పటికి మీకు లైనింగ్ అండ్ ప్యాంట్ వస్తుంది, పర్పుల్ కలర్. ఇది చున్నీ. ఈ చున్నీకి అయితే ఇలా వస్తుంది అనమాట. ఒక సైడ్ వచ్చేటప్పటికి ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది, ఒక సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్కి వెళ్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇది ఆనియన్ పింక్ కలర్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాస్త మనకి షిఫాన్ టైప్ ఉందండి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఇదేంటంటే నెక్ దగ్గర మొత్తం ఇలా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఇలా చిన్నగా వైట్ కలర్లో చిన్న చుక్కల్లా వచ్చింది. వాష్ చేస్తే పోతుంది అనుకుంటున్నాను నేను. మనకి ప్యాంట్ అండ్ ఇది వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది. చున్నీ వచ్చేటప్పటికి మీకు అక్కడక్కడ చిన్న పూసతో చున్నీ ఇలా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. కలర్ కూడా ఆనియన్ పింక్ వస్తుందండి. ఎక్సలెంట్ ఉంది. కలర్ కూడా క్లాస్ కలర్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. కలర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి, రామా గ్రీన్ లా వస్తుంది. చున్నీ వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుంది. ప్రైజెస్ వచ్చేటప్పటికి మనకి 599 అండి. ప్యాంట్ అండ్ లైనింగ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు గ్రీన్లోనే డార్క్ గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి దుప్పటా అనమాట. గ్రీన్లోనే డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది. ఇది టాప్. ప్రతి దానికి కూడా వర్క్ అనేది మీకు కామన్ అండి. ఇలా కామన్ వర్క్ అయితే వస్తుంది. అది కూడా వన్ సైడ్ మాత్రమే, ఫ్రంట్ వైపు ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ అండ్ లైనింగ్. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇది నేవీ బ్లూ వస్తుందండి. మనం ఇందాక నేవీ బ్లూ చూసాం కదా, ఆ నేవీ బ్లూకి ఈ నేవీ బ్లూకి మనకి ఫ్లోరల్ డిజైన్ తేడా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వస్తుంది. దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఇది దుప్పట్టా. ప్యాంట్ అండ్ చున్నీ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు మెరూన్ రెడ్ అండి. ఇది కూడా ఇందాక చూసిన మెరూన్కి దీనికి మనకి తేడా ఉంటుంది అనమాట. ఇలా వస్తుంది పింక్, మనకి మెరూన్ మీద పింక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ వస్తుంది అనమాట డిజైన్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ ఈ విధంగా అయితే వస్తుంది. ప్యాంట్ అండ్ ఇది వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది లైనింగ్. ఇక లాస్ట్ వన్ ఒకటి ఉందండి, అది కూడా చూసేద్దాము. ఇవన్నీ కూడా 599. ఫస్ట్ చూపించినవన్నీ కూడా మీకు 699 అండి, 799 అండి. ఇది 599. ఓకేనా.
నెక్స్ట్ వన్ ఇది ఒకటి ఇలా వస్తుంది. ఇది వచ్చినప్పటికీ మీకు ప్యాంట్ అండ్ లైనింగ్ అన్నమాట. ఇది దుప్పట్ట. ఈ విధంగా అయితే ఉంటాయి. ఇందులో నచ్చిన కలర్ని మనకి స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ 1 ఉంటుందండి. తీసుకున్నాక మీరు కంపల్సరీ రివ్యూ అయితే మంచిగా ఇస్తారు. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా మెత్తగా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.